హాయ్ ఫ్రెండ్స్, నిన్న ఎపిసోడ్ మీకు ఏమనిపించింది? ఇది కదా మనకు కావాల్సింది పవన్ కళ్యాణ్ నుండి అనిపించిందా లేదా? తనూజ చేయించిన నామినేషన్స్ ఎలా అనిపించాయి మీకు? తనూజ చేయించిన నామినేషన్స్ ఎలా అనిపించాయి? హేమన్ పవన్ రీతు విషయంలో ఎవరిది తప్పంటారు? అలాగే వాళ్ళ గొడవ చిల్లరగా అనిపిస్తుందా లేదా? డెమాన్ పొసెసివ్గా ఫీల్ అవుతున్నాడు అనిపిస్తుంది తను వేరే వాళ్ళతో మాట్లాడితే. అంత అవసరమా? ఎక్కడి వరకే కదా ఈ బాండింగ్స్, బయటికి పోతే ఆ బాండింగ్స్ ఉండవు అనిపించిందా లేదా? ఇక పవన్ కళ్యాణ్ ఈరోజు తోపు అనిపించిందా లేదా? పవన్ కళ్యాణ్ ఈరోజు నామినేషన్ చేసిన పాయింట్లు కానీ, తనని నామినేషన్ చేసినప్పుడు డిఫెండ్ చేసుకున్న పాయింట్లు కానీ తోపు అంటే తోపు. ఈరోజు నామినేషన్లలో తోపు ఎవరన్నా ఉన్నారంటే అది పవన్ కళ్యాణే. ఎవరు తప్పు ఉంటే వాళ్ళది మాట్లాడుకుందాం, ఎవరిది కరెక్ట్ ఉంటే వాళ్ళది మాట్లాడుకుందాం, అంతే. మనం ఎవరికి సపోర్ట్ కాదు. సపోర్టు మీకు వాళ్ళు నచ్చరు వీళ్ళు నచ్చరు, ఎవరు నచ్చకపోతే వాళ్ళని నచ్చలేదని చెప్తాం. మన ఛానల్ ఏం పెద్ద ఛానల్ కాదు, మనమేమి ఇది చేయట్లే. మనం ఎవరిది తప్పు ఉంటే వాళ్ళది మాట్లాడుకుంటాం, అంతే. మనం ఎవరికి సపోర్ట్ కాదు, ఎవరు కోపం కాదు మనకి. ఇక విషయంలోకి వెళ్తే ఈరోజు సుమన్ శెట్టి గారిని చూస్తే ఎంత బీపీ, ఆయనకి బీపీ ట్యాబ్లెట్లు కాదు, నాకు బీపీ ట్యాబ్లెట్లు కావాలనిపించింది. అంత కోపం వచ్చింది అనమాట. అది ఎందుకో కూడా మాట్లాడుకుందాం. ఆయన లాస్ట్కు సంజన గారు తుప్పాస్ నామినేషన్ వేశారు కళ్యాణ్ మీద. ఇక రీతు తను నామినేషన్లోకి వచ్చింది కాబట్టి వేరే వాళ్ళని, తనకంటే లీస్ట్లో ఉన్న వాళ్ళని లాగాలని సంజన గారిని, దివ్యాన్ని, మెయిన్గా దివ్యాన్ని లాగిందని నాకు అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీక్ వెళ్ళిపోతా అనే భయం దివ్యాలో ఉంది. పైకి తిరిగి మళ్ళీ నన్ను నామినేషన్లోకి తేవాలి కదా, నేను లిస్ట్లో ఉన్నా కదా అని లాగారని నాకేం భయం లేదు అంటుంది, కానీ భయపడుతుంది. అలాగే ఈరోజు బర్ని గారు పర్లేదు అనిపించింది. మరీ కంప్లీట్గా సూపర్ అనలేము కానీ పర్లేదు అనిపించింది. రీతుని సంచాలక విషయంలో హౌస్ మొత్తం నామినేషన్ చేసినా తప్పలేదు, కానీ తను అవతలని మాట్లాడనీయకుండా నువ్వు చేయలేదా అని మాట్లాడుతుంది. సంచాలక్గా మీరే అన్ని కరెక్ట్ చేశారా, మీరు ఎక్కడ తప్పులు చేయలేదా అంటే అప్పుడు నువ్వు నామినేషన్ వేయాలి. ఇప్పుడు నువ్వు తప్పు చేసినావు కాబట్టి నామినేషన్ వేస్తున్నారు. అలా వాళ్ళని మాట్లాడనీయకుండా అలా అరవడం అయితే నాకు అస్సలు నచ్చలేదు. రీతు వెళ్తే నిన్న నామినేషన్లో డెమాన్ మధ్య రీతు మధ్య గొడవ, డెమాన్దే తప్పని నాకు అనిపించింది. అసలు ఆ గొడవలు అట్లా చిల్లరగా గొడవ పడ్డం, మళ్ళీ కాసేపట్లోనే కలిసిపోవడం, ఏడవడం, ఎంత వరస్ట్ అంటే వరస్ట్ అనిపించింది. ఇక నాకైతే నచ్చలేదు. నామినేషన్ చేయకూడదా, రీతుని నామినేట్ చేయడం ఏంటి అంటే చెయ్యొచ్చు, ఏముంది. బర్నీ గారు దివ్యాన్ని చేయలేదా, బర్నీ గారు తనూజ చేసుకోలేదా? వాళ్ళ బాండింగ్ కంటే వీళ్ళ బాండింగ్ ఎక్కువేం కాదు. ఇవన్నీ ఫేక్ బాండింగ్స్, ఇక్కడ ఉండేవన్నీ ఒరిజినల్ బాండింగ్స్ ఏం కావు. ఏం లేదు, తప్పు లేదు. కానీ ఆయన చెప్పిన పాయింట్లు కొన్ని కరెక్ట్గా చెప్పిండు, కొన్ని బాగాలేదు. కరెక్ట్గా చెప్పిన పాయింట్లు ఏంటంటే, నువ్వు మొన్న సంచాలకుగా కన్ఫ్యూజ్ అయినావు అనే పాయింట్ ఎవరు చెప్పినా అది కరెక్టే. ఇక కళ్యాణ్ని కూడా చెత్త పాయింట్లు పెట్టి నామినేట్ చేసిండు డెమాన్ పవన్. ఎందుకంటే చెప్పనా, తను ఎప్పుడు కూడా తన్ని వెన్నుపోటు పొడిచినావు అని ఏం అనలేదని నాకు అనిపించింది. ఎందుకంటే తను అప్పుడే మర్చిపోయిండు. ఆ వీక్లో నన్ను మోసం చేసినావు అన్నాడు, అప్పుడే మర్చిపోయిండు. కానీ తినే డెమాన్ దగ్గర ఉన్న ఇదేంటంటే వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు అందరూ వింటుంటాడో అవి పట్టుకుంటాడేమో అని నాకు అనిపించింది. నువ్వు నాకు ఎప్పుడు గేమ్లో హెల్ప్ చేయలేదంటే అవన్నీ పాయింట్స్ తీసుకొచ్చిండు. నాకు మొన్న తనుజ విషయంలో సపోర్ట్ చేయలేదంటే అసలు నువ్వు అక్కడ ఏం జరిగిందో తను క్లారిటీ లేకుండా నీకు ఎట్లా సపోర్ట్ చేస్తాడు చెప్పండి. అవి కూడా బాగా డిఫెండ్ చేసుకుంటూ పవన్ కళ్యాణ్ అనిపించింది నాకు. ఇక సంజన గారు కూడా వచ్చి నువ్వు నాకు సపోర్ట్ లేదంటావు, నన్ను పడవలో ముంచినవు, నీ వల్లే నాకు ఫ్యామిలీ వీక్, ఆయన ఒక్కడు ఓటేస్తే నీకు ఫ్యామిలీ వీక్ రాలేదా అమ్మ, అది ఎంతగా కరెక్ట్ కాదా? అప్పటికే అబ్బాయికి తెలుసా ఫ్యామిలీ వీక్ రాదు ఇలా ఓట్స్ వేయడం వల్ల అని? తెలియదు కదా. అయినా ఫస్టే చేయలేపి నీకు ఫ్యామిలీ వీక్ కోసం వస్తా అని చెప్పిండు. అదే నాకు అక్కర్లేదు సార్ తనకి ఇవ్వండి అని అన్నాడు కదా. అది ఆ మాట ఎత్తటం వస్తే చాలా బాధ అనిపించింది నాకు. అసలు మంచిగా అనిపించలేదు. అసలు ఆ విషయం ఎత్తటమే ఆమె రాంగ్ అనమాట. ఇక ఏదో సపోర్ట్ చేయలేదంటావంటే అవును, అందరి హౌస్లో ఉన్న వాళ్ళందరినీ పోల్చుకుంటే మీ నుండి నాకు సపోర్ట్ తక్కువ అన్నా కానీ నేనేం సపోర్ట్ లేదు, మీరు నాకు సపోర్ట్ చేయలేదు అనలేదు, అందరికంటే తక్కువ అని చెప్పి అబ్బాయి డిఫెండ్ బాగా చేసుకుండు ఇక్కడ సంజన గారు. మళ్ళీ రీతు అయితే ఇక దివ్యాన్ని నామినేట్ చేసింది. అలాగే
సంజన గారిని ఆమె నామినేట్ చేయొచ్చు, ఎందుకంటే ఆమెకు ఫెయిల్ అయింది అక్కడ గేమ్లో. అలాగే తనని ఒక మాట వదిలేసింది, ఆ వర్డ్స్ వదిలేస్తుంది కదా, ఆ వర్డ్స్ పెట్టి నువ్వు ఇట్లా అన్నవని నామినేట్ చేయడంలో తప్పేం లేదు. దివ్యానైతే కావాలని తీసుకొచ్చింది అక్కడ, ఏదో చెప్పాలి కదా అని అనిపించింది. ఇక బర్నీ గారు ఇమాన్యుయల్ పాయింట్స్ అన్ని రాంగ్ ఏం లేవు, కొన్ని కరెక్టే ఉన్నాయి, కొన్ని బాగాలేదు. బర్నీ గారు కూడా రీతూని చేయడం తప్పేం లేదు, అలాగే ఇమాన్యుయల్ని చేయడం కూడా తప్పేం లేదు. కొంచెం ఫైర్గా చేశారనమాట ఈ వీక్ నామినేషన్లో. జోస్ వచ్చినట్టుంది పోయినసారి మెచ్చుకునేసరికి బర్నీ గారికి. ఇక ఈ వారం అయితే మళ్ళీ సుమన్ శెట్టి గారి గురించి మాట్లాడుకుందామండి. సుమన్ శెట్టి గారు ఏమన్నా నష్టం జరిగిందా అండి? సంచాలకుగా ఫెయిల్ అయిందని నిన్ను చెప్పారు కదా, నాగార్జున సార్ ఒక ట్యాగ్ ఇచ్చిపోయారు, అది పట్టుకొని నేను వచ్చి నామినేట్ చేయాలని చూసిండు. కానీ నీకేమన్నా నష్టం జరిగిందా? అసలు నువ్వే అక్కడ మోసం చేసినావు. నువ్వు నేనే ఫస్ట్ పెట్టా అనబట్టి వాళ్ళందరూ నీకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నువ్వే ఫస్ట్ పెట్టినవు అనుకొని వాళ్ళు అబ్బాయి మీద తిరగబడ్డారు తప్ప అసలు సంజన గారు పెట్టింది నువ్వు చూడలేదు. నువ్వు బాల్స్ అన్నీ పెట్టుకో అని నేను అన్నా కదా అని అబ్బాయి అంటే పెట్టుకోకపో, నువ్వు 3 బాక్సుల వరకే పెట్టగలవు, ఆ తర్వాత నీకు హైట్ సరిపోదు, నువ్వు పెట్టుకోలేవు, నేను పెట్టుకునేవాడినిగా అంటున్నావు. నీకు ఎక్కడ అందిద్ది? ఆ బాక్సులు కష్టంగా వేసినావు, సరే గ్రేటే అది, ఆ బాక్సులు వేయడం కూడా. కానీ అది ఎట్లా సెట్ చేసుకోగలుగుతారు? మీకు హైట్ ఎక్కడుంది అసలు? మీ హైట్కు సరిపోని అసలు లేవు కదా. మీకు 4 బాక్సుల వరకు మీరు కరెక్ట్ చేసుకోగలరు, మిగతా 2 బాక్సులు మీరు సెట్ చేయలేరు. సెట్ చేసుకోవాలంటే చేసుకునేవాడిని కదా అంటే ఎక్కడ చేసుకునేవారు? మీకు అందవు అసలు అవి. అది అడ్డదిడ్డంగా వాదించి అంతగానం పోయి ఆ కొండ అట్లా బగలగొట్టడం, ఏదన్నా ఆ పెంకులు పోయి వాళ్ళ కళ్ళల్లో తగిలితే అసలు అంత బీపీ ఎందుకు లేవాల్సి వచ్చింది? ఆ అబ్బాయి ఏలు పెట్టే నీకు వెళ్ళి చూపిలా. ఆ మామూలుగా గేమ్లో ఎట్లా చేతులు ఊపుకుంటూ చెప్పినప్పుడు చెప్పిండు అంతే. అక్కడ అస్సలు నచ్చలేదు నాకు సుమన్ శెట్టి. అసలు నామినేషన్ వేయడానికి ఎవరిని వేయాలా అని అంతగానం ఆలోచించుకొని వచ్చి అంత రేజ్ అయిపోవాల్సిన అవసరం ఏమొచ్చిందని నాకు అనిపించింది. అస్సలు బాగాలేదు సుమన్ శెట్టి గారు నామినేషన్స్. ఎప్పుడూ బాగోవు, ఇప్పుడు కూడా బాగాలేదు. పవన్ కళ్యాణ్ నామినేషన్స్ ఈ మధ్య అన్ని సిల్లీ నామినేషన్స్ వేస్తాడు, కానీ ఈ వారం తోపు నామినేషన్లలో ఎవరంటే కళ్యాణే అని చెప్పాలి. డెమాన్ పవన్ కూడా అస్సలు బాగాలేవు రీజన్స్. డెమాన్ పవన్ని కళ్యాణ్ చేసి చెప్పిన పాయింట్స్ కూడా చాలా కరెక్ట్గా ఉన్నాయి. నేను సపోర్ట్ చేసే సిచ్యువేషన్ నాకు ఎప్పుడూ రాలేదు. ఈ తనుజ విషయంలో కూడా నాకు అక్కడ ఏం జరిగిందో తెలియకుండా నీకు సపోర్ట్ ఎట్లా చేస్తా, నీకు ఎట్లా స్టాండ్ తీసుకుంటా, ఆ వీడియో చూసాకైతే ఆమెదే తప్పు అది ఇదని అన్ని బాగానే చెప్పుకున్నాడు అనమాట. ఇక రీతునైతే సేవ్ చేసింది ఫ్రెండ్గా, తను ఇచ్చిన మాట కోసం. తనూజ అయితే తన మాట తను నిలబెట్టుకుంది. నువ్వు సింగిల్ గాడని నేను ఫస్ట్ నుండి చెప్తున్నా, నువ్వు మారతావని నీకు ఛాన్స్ ఇస్తున్నా అన్నది అది కరెక్ట్ అనిపించింది. తప్పే లేదు, సేవ్ చేసుకుంది. అంటే ఆ ఇంట్లో ఎక్కువ ఓట్లు పడిన వాళ్ళని ఎట్లా సేవ్ చేస్తుందని దివ్య బాధపడుతుంది. కానీ మరి వాళ్ళకు ఛాన్స్ ఇవ్వాలి కదా మారడానికి. బయటికి వెళ్ళగొట్టడానికి నువ్వు బయటికి వెళ్ళిపో అని ఛాన్స్ ఇవ్వకూడదు కదా మారడానికి. ఇంట్లో ఉంటేనే మారతారా మారరా అనేది తెలుస్తుంది కదా. అది ఆ విషయంలో అమ్మాయి కరెక్ట్ అనిపించింది. నెక్స్ట్ ఇక ఫ్యామిలీ వీక్ అండి. ఫ్యామిలీ వీక్ నిన్న నుండే స్టార్ట్ అయిపోయినాయి హౌస్లో. మనకి ఈ రోజు నుండి టెలికాస్ట్ అయితే నిన్న వచ్చింది, ఈరోజు మనకు ఒక రోజు డిలే ఉంటుంది కదా. అలా నిన్నైతే ఫ్యామిలీ వీక్లో వచ్చింది. తనూజ వాళ్ళ సిస్టర్కి ఒక పాప ఉంది. ఆ పాప చిన్నపిల్లల్ని ఎక్కువ తీసుకొస్తారులేండి. చిన్నపిల్లలు వస్తే బిగ్ బాస్ హౌస్ కూడా అందరు ఎమోషన్స్తో ఫీల్ అవుతారని చిన్నపిల్లల్ని పట్టుకొస్తారు. పిల్లలు ఉన్న వాళ్ళు అనేది కంపల్సరీ తీసుకొస్తారు. వాళ్ళ సిస్టర్ వచ్చిందని టాకు, చిన్న పాప వచ్చింది. ప్రోమో కూడా చూశారు కదా మీరు. ఇక తర్వాత కళ్యాణ్ వాళ్ళ మమ్మీ కాదు వచ్చింది, నిన్న డెమాన్ వాళ్ళ మమ్మీ వచ్చారు. డెమాన్ వాళ్ళ మమ్మీ మరి ఇంకా డెమాన్కి రీతు విషయం చెప్పే ఉంటారు, చెప్పినా వేస్టే, అబ్బాయి వినే రకం కాదు అనిపించింది. చాలామంది వచ్చి చెప్పినా కూడా అబ్బాయి అసలు అర్థమే చేసుకోలేదు. ఈ చిల్లర గొడవలు ఆపుకోండి అని ఆమె కూడా చెప్పొచ్చు, కానీ ఈ అబ్బాయి అవి పట్టించుకుంటాడా అంటే నమ్మకం తక్కువే నాకైతే. ఇక తర్వాత సుమన్ శెట్టి గారి వైఫ్ వచ్చిందనమాట. ఆమె కాసేపు గడిపేసి వెళ్ళిపోతారు. ఈరోజు ఎవరు హౌస్లోకి వస్తారంటే ఈరోజు బర్నీ గారి ఫ్యామిలీ, దివ్య ఫ్యామిలీ, అలాగే పవన్ కళ్యాణ్ వాళ్ళ మదరు, దివ్య వాళ్ళ మదరు. ఈసారి అందరు మదర్సే అండి, మదర్స్ ఎక్కువ వస్తున్నారు. ఒక ఆయనకి వైఫ్ వచ్చింది, ఒక ఆయనకి డాటర్. బర్నీ గారికి ఏమో 2 కూతుర్లు కదా, ఒక డాటర్ వచ్చిందని టాకు. ఇక వీళ్ళు రేపేమో సంజన గారి ఫ్యామిలీ, ఇమాన్యుయల్, రీతుకి అయితే వాళ్ళ మదర్ చీపురు కట్టబట్టుకొని వస్తుందేమో నాకు తెలిసి.
ఇమాన్యుయల్ వాళ్ళ మదర్ వస్తే చాలా సరదాగా ఉంటుంది. ఆమె కూడా జబర్దస్త్కి వస్తే చూసాను నేను. చాలా కామెడీగా పన్నీ వేలో ఉంటారు. తనైతే సరదాగా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నా. అలాగే పవన్ కళ్యాణ్ వాళ్ళ మదర్ వస్తే ఎలా ఉంటుంది అనేది కొంచెం చూడాల్సిన విషయం. ఎమోషనల్ అవుతారా, హ్యాపీగా ఉంటాడా, ఈ అబ్బాయి ఎమోషనల్గా ఫీల్ అవుతాడా, తను మొన్న చెప్పాడు కదా నేను పేరెంట్స్కు దూరంగా ఉన్నా అని, ఆ బాధనే తనేమన్నా వ్యక్తం చేస్తారా అనేది ఇక చూడాలి మనం. ఇలా సంజన గారి ఫ్యామిలీ వస్తుంది. సంజన గారి ఫ్యామిలీ పాపని 5 months పాపను వదిలేసి వచ్చింది. చిన్న బాబు ఉన్నారు, వాళ్ళ హస్బెండ్, ముగ్గురు వస్తారనమాట. చిన్న పిల్లల్ని వదిలేసి వచ్చింది ఆమె. 2 months అయిపోయింది అటు ఇటుగా వచ్చి కూడా పాపను చూడకుండా వాళ్ళతో ఉండకుండా. ఇక చాలా ఎమోషనల్గా ఉంటుంది. ఆమె ఒళ్ళోకి తీసుకోవడం ఆ పాపని ఆ బాబుని, అదంతా చాలా ఎమోషనల్గా ఉంటుంది. కానీ అంత లాస్ట్లో పెట్టాల్సిన అవసరం లేదని నాకు అనిపించింది. ఆమెదే ఫస్ట్ పెడితే బాగుండేది. ఆమె కొంచెం ఓటింగ్లో కూడా హెల్ప్ అయ్యేది. ఆ ఎమోషనల్, ఆ టీఆర్పీ కూడా చాలా బాగా వచ్చేది వాళ్ళకి. చూడాలి మరి. ఈ వీక్ అయితే ఎలిమినేషన్ దివ్యకి సంజనాకే ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. మరి సంజన దివ్యాల్లో ఒకరు అవుట్ అయిపోవచ్చు, లేదా బిగ్ బాస్ 6 నామినేషన్లోకి వచ్చారు కాబట్టి డబుల్ ఎలిమినేషన్లు వరుస పెట్టారు కాబట్టి నో ఎలిమినేషన్ అయినా పెట్టవచ్చు. వాళ్ళని సేవ్ చేసుకొని నెక్స్ట్ వీక్ డబుల్ ఎలిమినేషన్ చేయొచ్చు అనుకుంటే చూద్దాం. మరి ఇక గురువారం రోజు ఇవన్నీ అయిపోయి 3 రోజులు మంగళవారం, బుధవారం, గురువారం వరకు మనకి వెళ్ళయ్యే ఎపిసోడ్స్ ముగ్గురు చొప్పున 9 మంది ఉన్నారు కదా వస్తారు. ఇక ఫ్రైడే రోజున మనకి కెప్టెన్సీ టాస్క్ జరిగిద్ది. సింపుల్గా మరి హౌస్ మేట్స్ చేతిలో పెట్టి కెప్టెన్ ఎంచుకోమంటారా, కంటెండర్స్ని ఎలా ఒక గేమ్ పెడతారా అనేది చూద్దాం. అప్డేట్ వస్తే మీకు చెప్తా. ఓటింగ్లో లిస్ట్లో అయితే దివ్యానే ఉంది. మర్చిపోయా చెప్పడం, వీడియోనైతే ప్లీజ్ ఒక లైక్ చేసి చూడండి. అలాగే హైప్ బటన్ నొక్కండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి అప్డేట్స్ మరి ఎన్నో ఇస్తూనే ఉంటా. ప్లీజ్.